తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ఈ నెల 10న ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ అన్నారు. గురువారం జిల్లా కార్యాలయాల భవన సముదాయం సమావేశ మందిరంలో ఎస్పీ సింధు శర్మతో కలిసి సమావేశం నిర్వహించారు. కార్ల తయారీ సంస్థలు కస్టమర్లకు భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం డిస్కౌంట్లు సగటున 12% మేర పెరిగాయి. సంస్థ ఆఫర్లు ₹20,000 మొదలు ₹3.15 లక్షల వరకు ఉన్నాయి. జాబ్ డైనమిక్స్ సమాచారం ప్రకారం టయోటా, హోండా సంస్థలు గత ఏడాదితో పోలిస్తే డిస్కౌంట్లను రెండింతలు పెంచాయి. కేశంపేట్ పిఎస్లో పోలీసులతో మాజీ మంత్రి హరీష్ రావు వాగ్వాదానికి దిగారు. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు? మేమేం తప్పు చేశాం? తెలంగాణ మొత్తం కదిలింది. 10,000 మంది వస్తారు ఇప్పుడు ఇక్కడికి అని పోలీసులకు హెచ్చరించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేను టీపీసీసీ నూతన అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఢిల్లీలోని ఖార్గే నివాసంలో కుటుంబ సమేతంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 10న టీపీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా గాంధీ భవన్లో నిర్వహించే ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా మల్లికార్జున ఖార్గేను ఆహ్వానించారు. సైబరాబాద్ సిపి ఆఫీస్ వద్ద అరెస్ట్ చేసిన మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు కేశంపేట్ పిఎస్ కు తరలించారు. అయితే విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. హరీష్ ను పోలీసు బస్సు నుంచి పిఎస్ లోకి తీసుకెళ్తుండగా అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే తీవ్ర తోపులాట జరిగింది. దీంతో హరీష్ రావు భుజానికి గాయమైంది. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని మాజీ నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు అన్నారు. నేడు ఆయన నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ 10 సంవత్సరాల పాలన పచ్చగా ఉందన్నారు. మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి తదితరులను అరెస్ట్ చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు వారిని బస్సులో కేశంపేట్ పిఎస్ కు తరలించారు. మార్గం మధ్యంలో పలుచోట్ల బీఆర్ఎస్ శ్రేణులు బస్సును అడ్డుకున్నాయి. రేవంత్ దిష్టిబొమ్మలను దహనం చేశాయి. దీంతో పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేశారు. అటు కేశంపేట్ పిఎస్ వద్ద నేతలంతా ఆందోళనకు దిగారు.